గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధ్వంసాన్ని, అది విద్యారంగంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, రాచరిక పరిపాలన చేసినటువంటి విషయంలో కావచ్చు, స్వయంగా కేసీఆర్ సంబంధించిన కూతురే ఆ విషయాన్ని నిర్ధారించింది కాబట్టి ఈ విషయం ప్రజలందరూ కూడా తేటతెల్లమైంది. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధ్వంసం గురించి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది, మిగతా సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ప్రచారం చేస్తా ఉన్నాయి. ఆ అభివృద్ధి పైన ఇప్పుడు చర్చ జరుగుతా ఉన్నది. ఎన్నిక ప్రచారానికి మరో 2-3 రోజుల సమయమే ఉంది. ఇక 4-5 రోజుల్లో పోలింగ్ జరగబోతుంది. ఎట్లుంది ప్రజలు ఏ విధంగా ఓరాఓరిగా నడుస్తా ఉన్నాయి. ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళకి సంబంధించినటువంటి శ్రేణులను సమాయత్తం చేస్తా ఉన్నారు. పోల్ మేనేజ్మెంట్ విషయంలో డివిజన్ల వైజ్ గా, బూతుల వైజ్ గా కూడా తిరుగుతా ఉన్నారు. సిపిఐ పార్టీగా కూడా మేము కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని చెప్పేసి ఒక కరపత్రాన్ని ప్రింట్ చేసుకుని ఇంటింటికి ప్రచారం చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధ్వంసాన్ని, అది విద్యారంగంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ప్రజల విషయంలో కావచ్చు, రాచరిక పరిపాలన చేసినటువంటి విషయంలో కావచ్చు, అది చేసినటువంటి అవినీతి దోపిడీ విషయాన్ని ప్రశ్నిస్తూ ఇవాళ మేమందరం కూడా వాళ్ళకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా చెప్పాలంటే విద్యారంగానికి సంబంధించి ఒక విద్యా కమిషన్ నియమించడం కావచ్చు, అది క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, దాదాపు 11,000 టీచర్ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీని నియమించి వాళ్ళకందరూ కూడా మరి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఆ దిశగా ఇవాళ గతంలో మరి నిరుద్యోగ సమస్య అనేది పెద్ద ఎత్తున ఉండేది. దాదాపు 55,000 పైగా మరి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి మరి కాంగ్రెస్ పార్టీని ఇవాళ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవించి నవీన్ యాదవ్ ను గెలిపించాలని చెప్పేసి మేము ఇంటింటికి ప్రచారం చేస్తా ఉన్నాం. ప్రజల నుంచి కూడా మంచి స్పందన ఉన్నది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగులు సంతృప్తిగా ఉన్నారా? జాబ్ క్యాలెండర్ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. నిరుద్యోగులు కూడా కొంతమంది పోటీలో బరిలో నిలిచారు. మరి ఏం చెప్తారు? 2 సంవత్సరాల కాలంలో దాదాపు 50,000 గత ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్ లో వాటి అన్నిటి కూడా కేసు ప్రక్రియను కూడా లీగల్ గా అన్నిటిని కూడా అన్ని నోటిఫికేషన్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి అది లీగల్ గా కావచ్చు, మిగతా అన్ని సంబంధించి చేసిన తర్వాత 55,000 తర్వాత 11,000 టీచర్ పోస్టులను కూడా నియామకాలు చేయడం జరిగింది. ఇవాళ మరిన్ని పోస్టులకు మేము ఏదైతే క్యాలెండర్ ఇచ్చినామో గతంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కావచ్చు, 42% రిజర్వేషన్ల ఇష్యూ అనేది కొన్ని రావడం మూలంగా కొంత వెనక్కి తగ్గిన మాట వాస్తవము. ఖచ్చితంగా భవిష్యత్తులో మేము నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి మరి అంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నది. కాబట్టి ప్రజలలో కూడా విశ్వాసం ఉంది, నిరుద్యోగులు కూడా మరి చింత చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా భరోసా పెట్టుకొని ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి మేము కూడా నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 6 గ్యారెంటీలు ఇప్పటికీ కొన్ని అమలు చేస్తున్నాం, ఇంకా అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజల వద్దకు వెళ్తుంది. బీఆర్ఎస్ బాకీ కార్డులను పట్టుకొని వెళ్తుంది. మరి మీరు ఏ విధంగా ఏ నినాదం తీసుకొని వెళ్తున్నారు, ఏం చెప్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో చేసినటువంటి అప్పుల కుప్పగా మిగిలిపోయినటువంటి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రము అప్పుల కుప్పగా మారిపోయింది. పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది, అవినీతి జరిగింది, లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారని స్వయంగా కేసీఆర్ సంబంధించిన కూతురే ఆ విషయాన్ని నిర్ధారించింది. కాబట్టి ఈ విషయం ప్రజలందరూ కూడా తేటతెల్లమైంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలలో మరి అది విద్యుత్ కు సంబంధించి కావచ్చు, బస్సుకు సంబంధించి కావచ్చు, గ్యాస్ కు సంబంధించి విషయాల్లో సక్సెస్ ఉన్నది. ఇంకా 3 సంబంధించిన విషయాల్లో అది మహిళలకు సంబంధించిన విషయము ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పేసి మాట్లాడుకుంటున్న వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు నిజంగా బడ్జెట్ సంబంధించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మేము ఫైనాన్స్ ద్వారా లోన్లు తీసుకొని ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలో అమలు అయిన తర్వాతనే ఎన్నికలకు పోతామని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఆ దిశగా ప్రభుత్వము ఆలోచిస్తుంది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి ఓటర్లకు కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు అమలు గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో సీట్లన్నీ బీఆర్ఎస్ కే ఉన్నాయి, మళ్ళీ సిట్టింగ్ స్థానం మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ గెలవబోతుంది అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి వాళ్ళకు ఉన్నటువంటి సంస్థాగత నిర్మాణం కావచ్చు, లేదంటే హైదరాబాద్ కార్పొరేటర్ ఎక్కువ సంఖ్యలో ఉండడం, ఎమ్మెల్యేలు గెలవడం మూలంగా వాళ్ళ ఆ విషయంలో భరోసా ఉండడం తప్పేం కాదు. కానీ గ్రౌండ్ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధ్వంసం గురించి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది, మిగతా సిపిఐ సిపిఎం పార్టీలు కూడా ప్రచారం చేస్తా ఉన్నాయి. ఆ అభివృద్ధి పైన ఇప్పుడు చర్చ జరుగుతా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతంగా కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నది. ఆ నిర్ణయాలకు సపోర్ట్ గా ఇవాళ నిజంగా ఒక బస్సు విషయంలో తీసుకున్నట్టయితే కనీసం గురుకుల పాఠశాలలో పిల్లలు చదివే దగ్గరికి పోవాలంటే పేరెంట్స్ కూడా కిరాయి లేనటువంటి సందర్భం మనం చూసినాం. ఇవాళ బస్సు ద్వారా అనేక మంది మహిళలు ఇవాళ మరి తిరుగుతా ఉన్నారు, మొబిలిటీ పెరిగింది, ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి పథకాలు అనేది ప్రజలకు చేరువ
అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ లో మరి బీజేపీ బీఆర్ఎస్ ఏమన్నా ప్రత్యర్థిగా భావిస్తారా? వాళ్ళ పోటీలో ఉండే అవకాశం ఉందా? మరి ఏం చెప్తారు కాంగ్రెస్? ఇప్పుడు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక చట్టం చేసి పంపించడం జరిగింది, ఆర్డినెన్స్ ఇష్యూ చేసింది. కానీ గవర్నర్ ఆపుతా ఉన్నాడు. గవర్నర్ ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తా ఉన్నాడు ఇప్పటికే మనందరూ కూడా అర్థమైంది. కాబట్టి ఈ ఎన్నికల్లో బీజేపీ అంతర్గతంగా టీఆర్ఎస్ ను గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ కుట్రలను కుతంత్రాలను ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.